ఎన్నికల్లో వైకాపాకు 25 అసెంబ్లీ స్థానాలు కూడా దక్కవని ఉండి తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ఫోటో ఫోన్ వెనకలు ఎవరు లేరా? మిస్టేక్ వచ్చేస్తాను. మీరు వచ్చిన తర్వాత తీసుకున్నాం. అమ్మేశాడంటే ఇట్లా చేసుకోవటం జరిగింది. గతంలో కూడా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత స్వామివారి భక్తుడిగా ఇప్పుడు నేను వారి దర్శనం చేసుకోవటం నాకు అదొక రెగ్యులర్ చర్య. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి మంచి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవటం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.